సాయి రమేష్ గారు నమస్తే సార్. నమస్తే సార్ విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. సాయి రమేష్ గారు, గత 4-5 రోజుల నుంచి చైనా తీసుకొచ్చిన డీప్ సీక్ ఏఐతో ప్రపంచ దేశాలు మొత్తం వణికిపోతున్నాయి. ఇంకా అసలు అమెరికా సంగతి అయితే చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ స్టార్టప్ ఏదైతే ఉందో డీప్ సీక్ ఏఐతో అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏందంటూ కూడా పెద్ద పెద్ద ఏఐ కంపెనీస్ కూడా కొంత ఆలోచనలో పడ్డాయి. సో ఏంటి నెక్స్ట్, అసలు ఏంటి ఈ చైనాకి సంబంధించి ఏఐ డీప్ సీక్ అంటే ఏంటి, దీనివల్ల రాబోయే రోజుల్లో ఎటువంటి విప్లవాత్మక మార్పుల్ని చూడబోతున్నామంటారు, అండ్ ఆల్రెడీ ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎగ్జిస్టింగ్ ఏఐ కంపెనీస్కి ఇది ఎటువంటి సవాళ్ళని విసిరిపోతుంది? సార్ సవాల్ అయితే ఆల్రెడీ విసిరిస్తుంది. సో ఇక్కడ మనకి చాట్ జీపీటీ కానివ్వండి, ఎన్విడియా కానివ్వండి, ప్రజెంట్ మనకు ఉన్న వాటిలో ఓపెన్ ఏఐ, ఎన్విడియా ఈ రెండే ఏఐకి సంబంధించి చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి కంపెనీస్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా కంపెనీస్ కానివ్వండి, లేకపోతే వాటి స్టాక్ మార్కెట్ కానివ్వండి, వాటి ఫ్యూచర్ బాగుంది కాబట్టి ఎక్కువ మంది దాని మీద ఇన్వెస్ట్ చేయడానికి మంచి ఇదిలో ఉంది. నిజంగానే కంపెనీస్ కూడా ఎక్కువ మంది మంచి మంచి ప్రాజెక్ట్స్లో అవన్నీ కూడా ప్లాన్ చేసుకున్నారు. ఆ టైంలో సడన్గా చైనా నుంచి ఒక ఏఐ టూల్ వచ్చి ఉన్న బలంగా దించారు. సో అంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో ఒక 2 years నుంచి కూడా రకరకాల వర్షన్స్ వచ్చినాయండి. కానీ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన వర్షన్ ఏదైతే ఉందో, ఈ R1 ఏదైతే ఉందో, డీప్ సీక్ R1, అది పెను సంచలనంగా అయిపోయింది. సో ఒక 2 daysలోనే ఆల్మోస్ట్ యుఎస్ స్టాక్ మార్కెట్లో దగ్గరగా లాస్ట్ ఫ్యూ డేస్గా $1 trillion వరకు కూడా కరెక్ట్ అయినటువంటి పరిస్థితి. సో ఇక్కడ అసలు ఎందుకు జరిగింది అంటే సార్, చాట్ జీపీటీలో మనం జనరల్గా చాట్ జీపీటీ ఫ్రీ వాడుకుంటాం. కొంచెం బెటర్ రిజల్ట్స్ కావాలి అనుకుంటే చాట్ జీపీటీ పెయిడ్ వర్షన్ వాడతాం. చాట్ జీపీటీ పెయిడ్ వర్షన్ మీకు మంత్కి స్టార్టింగ్ ప్లాన్ $20 ఉంది. సేమ్ $20 ప్లాన్కి వాళ్ళు ఎంతైతే ఇస్తారో అదే ప్లాన్ డీప్ సీక్లో $0.50. ఓకే, అంటే మీకు అక్కడ $20 అంటే ఆల్మోస్ట్ మనం దగ్గర ఒక 1600 పెట్టాల్సినటువంటి పరిస్థితి. అది ఇక్కడ కేవలం $40 వస్తుంది. మళ్ళీ రిజల్ట్స్ సేమ్ ఉన్నాయి. ఇంకా మరొక బెస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు చాట్ జీపీటీ పెయిడ్లో ఉన్నటువంటి ఫీచర్స్ కూడా మనం దీనిలో ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు. సో అంటే వాల్యూస్ పరంగా, రిజల్ట్స్ పరంగా వాటి బెంచ్ మార్క్స్ని దాటేసింది. అంటే ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో ఉన్న ఏఐకి సంబంధించిన టూల్స్, సపోర్టివ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటిల్లో ఉండే దానికంటే దీంట్లో ఇంకా మోస్ట్ కంఫర్ట్స్ ఎక్కువ ఉన్నాయంటారు. అది సరే, మనకి ఇప్పుడు ఏంటంటే బేసిక్ ఏ కొత్త టూల్ మార్కెట్లో వచ్చినా బెంచ్ మార్క్ టెస్టింగ్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ అన్నీ కూడా ఇది బీట్ చేసి ఆల్రెడీ ఉన్న వాటన్నిటినీ కూడా, ఓకే, అన్ని కేటగిరీస్లో కూడా. సో ఇది కూడా సేమ్ ఎగ్జాక్ట్ లైక్ చాట్ జీపీటీ, దానిలో డౌట్ లేదు. మ్యాక్సిమం డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది అంటే, దానిలో పెయిడ్ ఉన్నవన్నీ వీళ్ళు ఫ్రీగా ఇవ్వటం, వాళ్ళు $20 ఛార్జ్ చేసే దగ్గర వీళ్ళు కేవలం $0.50 చేయటం, మరీ ముఖ్యంగా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అవ్వటం. సో ఇది ఓపెన్ సోర్స్ అండి. అంటే ఏం చేయొచ్చు, నేను డైరెక్ట్గా ఆ కోడ్ డౌన్లోడ్ చేసుకుని నాకు కావాల్సిన విధంగా నేను కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఓకే, దాని నుంచి నేను కొత్త ప్రోడక్ట్స్ని డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ కస్టమైజేషన్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏమైందంటే ఒక్కసారిగా ఆ టెక్ ఇండస్ట్రీలో ఇది పెను సంచలనంగా అయింది. ఎట్ ద సేమ్ టైం యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు తీసుకుంటే, యుఎస్లో ఉన్నటువంటి యాపిల్ iOS స్టోర్లో, యాప్ స్టోర్లో దిస్ ఈజ్ నెంబర్ 1 అండి రైట్ నౌ. వితిన్ 10 days అది ప్రజెంట్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. సో డీప్ సీక్ ఏఐ ఏంటి అసలు ఎగ్జాక్ట్లీ మీనింగ్ డీప్ సీక్ ఏఐ ఏంటి? ఈ డీప్ సీక్ తో ఇంకా ఏంటి డీప్ గా ఏం తెలుసుకో? డీప్ సీక్ కన్నా డీప్ షేక్, డీప్ ఫేక్ విన్నాం కానీ డీప్ షేక్ అయింది ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా డీప్ షేక్ అయింది. సార్ ఇప్పుడు అదే సార్, మీరు బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఒకసారి కుదిరితే ఆ యాప్ ఉపయోగించే ప్రయత్నం చేయండి. ఇవ్వండి, ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, నేను ఇప్పుడు ఆ యాప్ ఇన్స్టాల్ చేశాను. మనకి ఏ ప్రాంప్ట్ కావాలో మనం జనరల్గా అడుగుతాం. జనరల్గా మనకి ఏం కావాలని అడుగుతాం. అడిగినప్పుడు మనం ఇక్కడ డీప్ థింకింగ్ అని సెలెక్ట్ చేసుకుంటే అది ఏ విధంగా ఆలోచిస్తుందో కూడా మొత్తం ప్రాసెస్ ఇక్కడ చూపిస్తుంది. అంటే ఇంకా లోతైన విశ్లేషణ, లోతైన అన్వేషణ, అది ఏ వేలో ఆలోచించి మనకు అవుట్పుట్ ఇచ్చింది. ఇప్పుడు మనకి క్వశ్చన్ అడిగాము, ఆన్సర్ వచ్చింది. ఆ మధ్యలో ఏం జరిగిందో తెలియదు మీకు. ఇక్కడ మీరు చూడొచ్చు ఆ మధ్యలో జరిగినటువంటి ప్రాసెస్ ఏంటో కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, దాన్ని బట్టి మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకా బెటర్గా కావాలన్నా కూడా మనం అడగడానికి పాసిబుల్ అవుతుంది. ప్లస్ మనం ఇప్పుడు ఒక వెబ్సైట్ తయారు చేయాలనుకోండి,
మీరు ఇప్పుడు దీన్ని అడిగితే కూడా వెబ్సైట్ తయారు చేసి ఇచ్చింది, దాని అవుట్పుట్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫీచర్స్ అండి ఇప్పుడు వరకు మీకు చాట్ జీపీటీ వాళ్ళు కష్టపడి చేసినటువంటి ఫీచర్స్ అన్నీ కూడా దీనిలో ఉన్నాయి. ప్లస్ ఇది చాలా తక్కువ ఉన్నటువంటి సపోర్ట్, అంటే ప్రాసెసర్ కెపాసిటీ, అసలు ఇలాంటి సిస్టమ్ మీద మనం దీన్ని రన్ చేయలేము అనేటువంటి సిస్టమ్ మీద కూడా వీళ్ళు రన్ చేసి దాంతోనే డెవలప్ చేశారు. ఓకే. సో మీకు అన్ని రకాలుగా అంటే మనం అది రన్ చేయాలి అంటే కావాల్సినటువంటి ఖర్చు కూడా తక్కువ, కాస్ట్ తక్కువ, ప్లస్ అవుట్పుట్ ఏమన్నా కొంచెం యావరేజ్గా ఉంది, ఇది చాట్ జీపీటీ ఇచ్చేంత బాగా ఇవ్వట్లేదు అనుకుంటే కొంచెం ఏమైనా మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. అన్ని విషయాల్లో ఆ బెంచ్ మార్క్ని దాటేసింది. అవుట్పుట్ పరంగా కానివ్వండి, అన్ని రకాలుగాను చాలా ఎఫెక్టివ్గా ఉంది. సెర్చ్ జీపీటీ ఉంది, సేమ్ మనం సెర్చ్ చేసేదానికి ఉంది, డీప్ థింకింగ్ ఉంది, జనరల్గా మనం వాడడానికి ఉంది. సో అవన్నీ పక్కన పెడితే దీనిలో కూడా కొన్ని మైనస్లు ఉన్నాయి. ఇప్పుడు దాకా మనం ఏవైతే ప్లసెస్ మాట్లాడామో అన్నీ 100% బెటర్ దాన్ చాట్ జీపీటీ ఉన్నాయి అంటే ఎటువంటి డౌట్ లేదు. ఏవైనా చాట్ జీపీటీలో ఉన్నాయి, దీనిలో మిస్ అయినవి ఏమైనా ఉన్నాయి అంటే మన చాట్ జీపీటీలో వాయిస్ త్రూ మనం చేయడానికి పాసిబిలిటీ ఉంది. ప్రస్తుతానికి ఇది స్టార్టింగ్లో ఉంది కాబట్టి దీనిలో ఇంకా ఆప్షన్ రాలా. సెకండ్ మెయిన్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ప్రైవసీ గురించి అయితే కొంచెం కన్సర్న్ అయితే ఉంది. ఓకే. ఎలా అయితే టిక్టాక్ ఇవన్నీ చైనీస్ యాప్స్ అని చెప్పి డిలీట్ చేసేసి అన్ని కంట్రీస్ బ్యాన్ చేస్తున్నాయి, మరి ఇప్పుడు ఈ విషయంలో ఏం చేస్తాయి? ఇప్పుడు దీన్ని అయితే ఆపలేవు. కానీ ఇది అగైన్ సేమ్ చైనీస్ కంపెనీనే, సర్వర్స్ అన్నీ కూడా చైనాలోనే ఉన్నాయి. బట్ దీన్ని అయితే ప్రస్తుతానికి ఆపలేము, ఆపడానికి కూడా పాసిబిలిటీ లేదు. సో ఆ ప్రైవసీ కన్సర్న్స్ అయితే స్టిల్ ఏ క్వశ్చన్ మార్క్ అండి. నెక్స్ట్ ఇంకొక మెయిన్ ఏంటి అంటే ఇది ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటుందనే క్వశ్చన్ కూడా ఖచ్చితంగా బేస్డ్ ఆన్ చైనా పాలసీస్. సో మొత్తానికి చైనా నుంచి ఏదొచ్చినా సరే అగ్రదేశాలన్నీ వణికిపోవాల్సిందే. చైనా నుంచి కొత్త కొత్త వైరస్లు వచ్చినా భయపడాల్సిందే. చైనా నుంచి టెక్నాలజీ పరంగా కొత్త ఇన్నోవేషన్స్ వచ్చినా సరే, ఎంత పెద్ద అగ్రదేశాలైనా సరే లేదండి. అంటే ఏఐ పరంగా దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. ఓకే. అంటే ఇది వచ్చిందని కాదు, దీనికన్నా ముందు నుంచి కూడా మనకి యుఎస్కి కంప్లీట్గా ఈ ఏఐలో అయితే వాళ్ళు ఆల్రెడీ అంతా ఇంకా మిగిలిన వాటికి కూడా అంత కాంపిటీషన్ టూల్స్ ఉన్నాయి, అంత అడ్వాన్స్డ్గా కూడా ఉన్నారండి. సో ఖచ్చితంగా ఏఐ పరంగా అయితే అలా ఉంది. సేమ్ నాకున్న ఒక మంచి ఆశయాల్లో ఏంటంటే ఇండియా నుంచి కూడా ఇలాంటివి రావాలి, ఒక బలమైనటువంటి కోరిక అందరూ ఇండియన్స్ కోరుకునేది. సో సాయి రమేష్ గారు, ఇప్పుడు ఏఐకి సంబంధించి ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుకున్నా, ఏఐకి సంబంధించి ఏమైనా తెలుసుకోవాలి అనుకున్నా, సో అంటే మీ వైపు నుంచి ఏమైనా సపోర్ట్ ఉంటుందా మన చూసే ఆడియన్స్కి? సో ఖచ్చితంగా సార్. అంటే బేసిక్గా ఏంటంటే నేను 2002 నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఇట్స్ మై ప్యాషన్. ఓకే. అందుకని ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఏఐలో అప్డేట్ అవ్వాలనుకునే వాళ్ళ కోసం ఈ థ్యాంక్స్ ఏఐ కమ్యూనిటీ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేస్తాం. థ్యాంక్స్ ఏఐ కమ్యూనిటీ. ఓకే. థ్యాంక్స్ ఏఐ కమ్యూనిటీ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేస్తాం. దీనిలో ఎలా ఉంటుందంటే జనరల్గా మనం ఒక కోర్స్ నేర్చుకోవాలి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కార్టూన్ వీడియోస్ ఎలా చేయాలి ఏఐ ద్వారా. ఇప్పుడు కార్టూన్ వీడియోస్ ఏఐతో చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే. అది ఎలా చేయొచ్చు అనేది ఒక కోర్స్ అనుకోండి, ఆ కోర్సే 3,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అలా ఒక్కొక్క కోర్సే 2,000, 3,000 ఛార్జ్ చేస్తారు బయట. మేమేం చేస్తున్నామంటే ఒక 1 year పాటు 100 కోర్సెస్ నేర్పిస్తాము. ఒక సంవత్సర కాలంలో 100 కోర్సులు, ఎవ్రీ వీక్ 2 కోర్సెస్ నేర్పిస్తాం. ఎవ్రీ డే దాని మీద అప్డేట్స్ ఇస్తూ, అలాగే వీళ్ళకి డెడికేటెడ్గా సపోర్ట్, డౌట్ ఒక సపోర్ట్ ఉంటుంది, డెడికేటెడ్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. ఇవన్నీ కూడా పెట్టి మనం కేవలం 3,000 రూపీస్కే ఈ ఏఐ కమ్యూనిటీ అనేది రన్ చేస్తున్నాం. సో ఎవరైతే నిజంగా ఏఐతో మేము అప్డేట్ తెలుసుకోవాలనుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఇది జరిగిందని తెలిస్తే దాన్ని ఎలా వాడుకుంటారు అనేది వాళ్ళ చాయిస్. సో అసలు ఏమేమి జరుగుతున్నాయి, ఏ టూల్స్ మార్కెట్లో ఉన్నాయి, ఏ టూల్ని ఎలా ఉపయోగించాలనేది మనం చెప్తాం. అలాగే ఎవరైతే నేను కమ్యూనిటీ జాయిన్ అవటం కన్నా ముందే నేను అసలు ఒకసారి మీతో మాట్లాడాలనుకుంటున్నాను, లేకపోతే అసలు మాకు ఎలా ఉపయోగపడిద్దో డౌట్స్ క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే కనుక ఎవ్రీ సండే మనం ఒక డౌట్స్ సెషన్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే, ఆ వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేస్తే దే కెన్ జాయిన్ సెషన్ అయినా జాయిన్ అవ్వచ్చు, లేదా దే కెన్ జాయిన్ కమ్యూనిటీ ఆల్సో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. చైనా డీప్ సీక్ ఏఐకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.